కళ్యాణ్ గారు ఇప్పుడేమంటారు? గతంలో వాలంటీర్లపై 30,000 మంది యొక్క అమ్మాయిల మిస్సింగ్ కారకులు వాలంటీర్లే అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మీ పార్టీ నేతలు ఏ సమాచారం అయితే పోలీస్ వ్యవస్థ భద్రతగా ఉండాల్సిన యొక్క సమాచారం ఏ విధంగా ట్విట్టర్ హ్యాండిల్లో చేరింది? ట్విట్టర్ హ్యాండిల్లో చేర్చిన వ్యక్తికి సమాచారం ఎక్కడ లభించింది? ఎవరు ఇచ్చారు? మళ్ళీ ఈ యొక్క వాలంటీర్లే ఇచ్చారా? సో ఇప్పుడు అనడానికైతే మీకు సిగ్గుండాలే తప్ప, ఎందుకంటే ఇప్పుడైతే వాలంటీర్లు లేరు. సో ఈ యొక్క ఇప్పుడు ఇచ్చిన వాలంటీర్లు ఎవరు? ఇప్పుడు అసలైన వాలంటీర్లు ఎవరో మీరు నిగ్గు తేల్చాలి. గత ప్రభుత్వంపై ఈ యొక్క డేటా చోరీ జరగకున్నా, డేటా చోరీ బయటకు రాకున్నా మీరు డేటా చోరీ చేసిందని తప్పుడు వార్తలు, తప్పుడు కూతలు కూశారు. మళ్ళీ ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఈ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ఎవరు ఈ యొక్క విషయాన్ని బయటకు తీసుకొచ్చారో వారిపై తీసుకోబోయే చర్యలు మాత్రం రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. దీనిపై లోకేష్ బాబు గారు మరియు చంద్రబాబు గారు స్పందించాలి. ఎందుకంటే వీరే కదా గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్లపై అక్కసుకక్కుతూ కక్ష సాధింపుతో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని ఒకరు, డేటా చోరీ అని ఒకరు, ఈ యొక్క ఆడపిల్లలను ఎవరు లేనప్పుడు ఇంట్లోకి వెళ్తున్నారని మరొకరు విమర్శిస్తూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క సమాచారం ఏ విధంగా బయటకు వచ్చిందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి.